హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో కిచెన్ ఇలా ఉన్న కిచెన్ ఇంత మెస్సీగా ఉన్న కిచెన్ని మనము ఎలాంటి టిప్స్తో ఎలా మనం చేంజ్ చేసుకోవచ్చో ఈ బ్లాగ్లో చూద్దాము. ఈ కిచెన్లో అసలు స్పేసే లేదు, అయినా కూడా ఏదో మనకు తోచినట్టుగా ట్రై చేసి మనం కిచెన్ని నీట్గా పెట్టేద్దాం. ఓకే, మనము కిచెన్ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. దానికి మెయిన్గా కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే సర్జికల్ టేప్, అలాగే మార్కర్ అనమాట. ఇది రెండింటితోని మనం కిచెన్ని ఎలా ఆర్గనైజ్ చేయాలో చూసేద్దాం. మనకైతే ఫస్ట్గా ఇట్లా ఎంటీ బాక్సెస్ అయితే కావాలి. మనం వాడినవైనా పర్లేదు, కొత్తవైనా పర్లేదు. నేనైతే ఈరోజు కొత్త వాటితోనే స్టార్ట్ చేస్తున్నాను. దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేసి నేను చెప్పాను కదా, ఇప్పుడు చూసేద్దాం. సో ఈ సర్జికల్ టేప్ని కనిపిస్తుంది కదా, సర్జికల్ టేప్ని కొంతవరకు కనిపిస్తుంది కదా, ఇంతవరకు తీసుకొని మనము ఏ బాక్స్ పైన అయితే మనం స్టిక్ చేయాలనుకుంటున్నాము ఆ బాక్స్ ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని అన్ని బాక్సెస్కి సేమ్ ఇలానే చూస్తున్నారు కదా. ఇలా అన్నిటికీ సర్జికల్ టేప్ అనేది పేస్ట్ చేసుకోవాలి. మీకు ఎటువైపు కన్వీనియంట్ ఉంటే అటువైపు ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులో మీరు ఏ వస్తువునైతే ఇప్పుడు దీంట్లో జీలకర్ర ఆవాలు వేసుకుంటారా, లేదంటే అల్లం పేస్ట్ అయినా, మసాలాలైనా, ఏదైనా స్నాక్స్ ఐటమ్స్ అయినా పిల్లల కోసం, ఇంకా ఏదైనా మీరు ఏదైనా వేయాలనుకుంటే అది వేసుకోవచ్చు. దాన్ని మనం తొందరగా ఎక్కడుంది అనేసి అంటే కొన్ని సిమిలర్గా ఉంటాయి కదా, మనకు గుర్తుపట్టలేకుండా అది ఇదా అదా అని కన్ఫ్యూజన్ అవ్వకుండా ఇట్లా వైట్, కొంతమంది వైట్ ప్రిఫర్ చేస్తారు, కొంతమంది వాళ్ళకి నచ్చిన కలర్లో బాక్సెస్ తీసుకుంటారు. సో ఈ వైట్లో అయితే కనిపిస్తాయి కానీ మనకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. దానికి మనము క్లారిటీగా ఇట్లా టేప్ వేసుకొని దానిపైన మనం ఏ వస్తువు అయితే వేసుకుంటున్నామో అప్పటికప్పుడే మనం రాసేసుకుంటే మనకు ఐడెంటిఫికేషన్ అనేది త్వరగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బాక్స్లో నేను టీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ఇలా మనము ఇట్లాంటి బాక్సెస్ అయితే పెట్టుకోగలుగుతాం, కానీ ఇలాంటి బాక్సెస్తోనే మనం టీ అయితే కలుపుకోలేము కదా. సో ఇవి ఎప్పుడైనా మనం బయట పడేసేవే. సో దానికోసమని పెద్ద బాక్సెస్ అయితే ఫుల్ వచ్చేస్తుంది, చిన్న బాక్స్ కాబట్టి స్పూన్ వేసేసుకొని అప్పుడప్పుడే నేను రాసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ రాస్తున్నాను. మీకు ఏ లాంగ్వేజ్ ఈజీగా ఉంటే ఆ లాంగ్వేజ్ రాసుకోండి. టీ పౌడర్ కనిపిస్తున్న టీ పౌడర్, ఇది మీకు ఉల్టా కనిపించవచ్చు. సో ఇదైతే టీ పౌడర్ వేసేసాను. నెక్స్ట్ దాంట్లో నేను సోడా వేస్తున్నాను.
చూడండి ఫ్రెండ్స్, ఇందులో అయితే నేను వంట సోడా అయితే వేసాను. ఇది వైట్గా ఉండడం వల్ల మనకి ఇదేంటో మనకు తొందరగా ఐడియా అయితే రాదు. ఈ బాక్స్ ట్రాన్స్పరెంట్ ఉన్నప్పటికీ మనకు ఒక క్వశ్చన్ అయితే వస్తుంది, ఏంటి బాక్స్ అనేసి. సో అందుకని ఇక్కడ వంట సోడా చూడండి. ఇలా రాసేసుకున్నాం అనుకోండి, మనకు ఈజీగా మనం ఎప్పుడు తీసుకోవాలనుకుంటే అప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో మనకి యూజ్ అవుతుంది కదా వంట సోడా. అలా అన్నమాట. నెక్స్ట్ బాక్స్లో అయితే ఇది నేను ఆల్రెడీ ఓపెన్ చేసింది వెల్లుల్లి కారం పొడి. మనకి ఇట్లాంటివి సూపర్ మార్కెట్ నుంచి తెచ్చినప్పుడు ఎక్కడ వేసుకోవాలో అర్థం అవ్వదు. సో ఇలాంటి బాక్సెస్ అయితే మనకు ఈజీగా వేసుకోవడానికి ఓకే ఫ్రెండ్స్, ఇందులో అయితే వెల్లుల్లి కారం వేస్తున్నాను. మీకు ఎలాంటి క్వాంటిటీ కావాలంటే అలాంటి క్వాంటిటీ ఉన్న బాక్సెస్ అయితే తీసుకోవచ్చు. నాకున్న అవైలబిలిటీని బట్టి ఈ బాక్సెస్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను. కారం పొడి అండ్ ఇప్పుడు గరం మసాలా వేసుకుంటున్నాను. ఇది గరం మసాలా అని చెప్పాను కదా. గరం మసాలా కాబట్టి గరం మసాలాని వేసేసాను. నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్, దీంట్లో నేను చికెన్ కుర్మా మసాలా వేసుకున్నాను. చికెన్ కుర్మా మసాలా. సో ఇప్పుడు మనకు గరం మసాలా డిఫరెంట్, చికెన్ కుర్మా మసాలా డిఫరెంట్, అలాగే చికెన్ మసాలా కూడా డిఫరెంట్ ఉంటుంది. సో అందుకని మనకు గుర్తుండడానికి ఇట్లా చిన్న టిప్ మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు, బట్ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేశాను. చికెన్ కుర్మా మసాలా, చికెన్ కుర్మా మసాలా. చూడండి ఫ్రెండ్స్, నేను ఇన్ని డేస్ ఇట్లాంటి వాటితో స్టోర్ చేసుకున్నాను. ఇంకా నాకు మయోనీస్ వచ్చిందన్నమాట, పడేయాలనేసి ఇట్లాంటి బాక్స్లో యూజ్ చేస్తాను. కానీ ఇవి తీసుకున్నా అనేసి దీంట్లో రీప్లేస్ చేసుకుంటున్నా. ఇది ఓన్లీ వీట్ మసాలా. మనకి ఇన్ని మసాలాలు ఉన్నప్పుడు ఏదైనా కన్ఫ్యూజ్ అవుతాం కదా. ఆల్రెడీ నేను యూజ్ చేసిన బాక్సే, కానీ దీనికి నేను ఎలాంటి నేమ్ అనేది అయితే రాయలేదు. ఇందులో అయితే నేను నార్మల్ మన ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఆల్రెడీ ఉంది, కనిపిస్తుందా, ఆల్రెడీ ఉంది. దాంట్లో మళ్ళీ నా దగ్గర కొత్తగా తెచ్చుకున్న ఉప్మా రవ్వని కవర్స్ అన్నీ కూడా నేను స్టోర్ చేసుకుంటాను, పడేయను. ఎందుకంటే ఏదైనా మనం చెత్త పడేసేటప్పుడు ఏదైనా యూజ్ వస్తుంది, కవర్స్ అన్నీ యూజ్ చేసుకుంటాను. ఇది దీన్ని కూడా పక్కన పెట్టేస్తున్నాం. బాక్స్లో ఇది కూడా కొత్తగానే తీసుకున్నాను. ఈ బాక్స్లో
తెలుసు కదా, ఎర్రపప్పు, కందిపప్పు కాదు, ఎర్రపప్పు. దీన్ని కూడా స్టోర్ చేస్తాం. ఇట్లాంటి ట్రాన్స్పరెంట్ లేకుండా కలర్స్ బాక్స్లలో మనకు ఏ పప్పు అనేసి అర్థం అవ్వదు, అందుకని రాసి పెట్టేసుకుంటే నాకు తొందరగా ఐడియా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ ఇది నేను యూజ్ చేసిందే పల్లీల బాక్స్. దీంట్లో పల్లీలు అయితే అయిపోయింది, కానీ ఇప్పుడు దీంట్లో కందిపప్పు బాక్స్. ఆల్రెడీ దీంట్లో కందిపప్పు ఉంది, కనిపిస్తుందా? ఆల్రెడీ కందిపప్పు ఉంది, ఎక్స్ట్రా కందిపప్పు తీసుకోండి. ఇట్లా మనకి ఏ బాక్స్ ఏదన్నా తెలిసినప్పుడు కూడా మనం తొందరగా తీసుకొని ఇది దీంట్లో శనగపప్పు, టిప్స్ అన్నీ మీకు యూజ్ అయితే మాత్రం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో నేను రాజ్మాని స్టోర్ చేసుకుంటున్నాను. కనిపిస్తుందా? రాజ్మా అయితే అయిపోతుంది. రాజ్మా అయితే స్టోర్ రాసుకోవడం వల్ల బెనిఫిట్ ఉందో లేదో మీరైతే నాకు షేర్ చేసి చెప్పండి. ఈ పెద్ద బాక్స్లో అయితే ఏం పెట్టాలో రాలేదు. ఓకే, నేను ఇవాళ బ్లాగ్ అయితే ఇదే నా ఫస్ట్ బ్లాగ్ కూడా. మీరు నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్, మా ఫ్యామిలీ వీడియోస్, మా పిల్లల వీడియోస్, నా వీడియోస్ మీ అందరికీ కావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తోని మేము ముందుకు వస్తాము. మమ్మల్ని ఎంకరేజ్ చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇవాళకైతే ఇంతే ఫ్రెండ్స్, ఇదే మన వీడియో. ఈ బ్లాగ్లో మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ మాత్రం చేయండి. నాకేం చెప్పాలో అర్థం అవ్వట్లేదు, ఫస్ట్ బ్లాగ్ కాబట్టి. సో మీ అందరికీ ఒకవేళ యూస్ఫుల్ అయింది ఈ వీడియో మాకు అంటే మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దీన్ని మనం రేపు బ్లాగ్లో ఎలా సర్దాలి కిచెన్లో అనేదాన్ని చూస్తాను. ఇప్పుడైతే నేను చూపించాను కదా ఎలా ఉంది కిచెన్ అనేసి. అంటే ఇవన్నీ నాకు బాక్సెస్ లేక నా కిచెన్ అలా అయిపోయింది. తర్వాత మనం ఎలా సర్దుతాము, సర్దిన తర్వాత కిచెన్ ఎలా ఉంది అనేది రేపటి బ్లాగ్లో చూసేద్దాం. అంతవరకు బాయ్.